మాదక ద్రవ్యాల కేసులో సెలబ్రిటీలున్నా ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైతే మాదక ద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ భవనంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాతో కలిసి పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తీసుకుంటున్న చర్యలు, పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపండి. ఈ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పనితీరు కన్నా మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని అన్నారు. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్లు చేపట్టడమని, సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టి డ్రగ్స్ సరఫరా వ్యవస్థను విచ్ఛిన్నం చేయండి అన్నారు. సరఫరా చేయాలంటేనే భయపడేలా కఠినంగా వ్యవహరించండి. ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుంది. మాదక ద్రవ్యాలు అనే పదం వింటేనే వణికిపోయేలా చర్యలుండాలని అన్నారు. ఈ క్రమంలో ప్రతిభ కనబరిచే వారిని ప్రోత్సహించండి. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించండి. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి అని అన్నారు. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని, ఇందుకు సంబంధించి జూన్ 4లోగా ప్రణాళికను సిద్ధం చేయండి. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలన్నారు. 365 రోజులు పనిచేసేలా ఈ వ్యవస్థ ఉండాలని, ఒక్కో ప్రభుత్వ విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించి నాలాల పూడికతో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. తీసిన పూడికను క్వారీ ఏరియాలకు తరలించాలి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదు. ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద ముందు జాగ్రత్తగా బారికేడింగ్ ఉండేలా చర్యలు తీసుకోండి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాంటి ప్రాంతాల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలి. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని, వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించండి అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో నాలాల సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలి. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని, పనిచేసేవారిని ప్రోత్సహించి ఉన్నత స్థానాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే సీఎం రేవంత్ తొలిసారి తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. ఆయన సీఎం అయ్యాక వివిధ సందర్భాల్లో పర్యటించాలనుకున్నా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు శనివారం ఈ కేంద్రానికి వచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఆయనకు స్వాగతం పలికారు. కేంద్రంలోని పలు విభాగాలను సందర్శించి వాటిని పనితీరును కూడా అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.